ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి సామ్రాట్ కవి గుర్రం జాషువాని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. గుర్రం జాషువా జయంతి వేడుకలను తిరుపతి రాయలసీమ రంగస్థలం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి నటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సమకాలీన కవిత్వ ఒరవడి భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన మహనీయుడు గుర్రం జాషువా అని పేర్కొన్నారు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందువలన అనేక అవమానాలు ఎదుర్కొన్న జాషువా కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలు అంటరానితనంపై తన రచనలతో చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారని గుర్తు చేశారు. ఆయన రచించిన గబ్బిలం, పరదేశి, కొత్తలోకం వంటి రచనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని గుర్తు చేశారు. నేటి ఆధునిక కవులకు ఆయన ఆదర్శప్రాయుడన్నారు. ఈ సందర్భంగా జాషువా పురస్కారాలు ఆమూరి సుబ్రహ్మణ్యం, సిద్ధేంద్ర శర్మలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కన్నప్ప, కేశవులు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోల హరినాథ్, ప్రముఖ గాయకులు సోము ఉమపతి, రంగస్థలి ప్రతినిధులు విజయభాస్కర్ రెడ్డి, జయసింహారెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గోపాలరావు, పులిగోరు మునీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాకవి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు అందరూ కలిసి ఈరోజు వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాలంకరణ చేసి నివాళులు అర్పించాము. జాషువా గారు మహాకవి, అంటరానితనాన్ని రూపుమాపేదానికి ఎంతో కృషి చేశారు. ఆయన రచించిన గబ్బిలం, పిరదోసి వంటి కవితలు జనాన్ని ఆకర్షింపజేసి జన చైతన్యాన్ని తీసుకొచ్చాయి. అలాంటి మహాకవి గుర్రం జాషువా గారు. ఆయనకు తిరుపతి వెంకట కవులు గండ పిండేరంతో ఆయన సత్కరించారు. అలాగే ఆయన ఏనుగు పైన పెట్టి ఊరేగించారంటే అలాంటి మహాకవి గుర్రం జాషువా గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా తిరుపతిలో ఎంతోమంది పిల్లలకు ఉపాధ్యాయులుగా ఉండి చదువులు నేర్పిన గురువులను ఇరువురిని ఈరోజు వారి పురస్కారంతో సన్మానించుకోవడం జరిగింది. ఒకరు సిద్ధేంద్ర శర్మ గారు, ఇంకొకరు ఆమూరు సుబ్రహ్మణ్యం గారు. అలాంటి మహాకవి జాషువా గారి జయంతిని ఈరోజు జరుపుకొని వారి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఓములేలు రాజన్యులధికార ముద్రికల్ అంతరించే ఈ చోటయే ఎట్టి పేరిన్ని కన్గన్న చిత్రలేఖికుని కొల్చెయనచించే ఈ చోటయే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలోన కలసిపోయే ఇది మరణదూత తీక్షణమో దృష్టులలయ అవని పాలించు భస్మసింహాసనంబు. ఈరోజు గుర్రం జాషువా గారి పురస్కారాన్ని అందుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జాషువా గారు ఒక ఉపాధ్యాయుడిగా, నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉండడం, ఆయన పురస్కారాన్ని అందుకోవడం ఎంతో సంతోషము. అదేవిధంగా నటుడిగా ఆయన రచించిన సత్యహరిశ్చంద్రలోని ఇచ్చోటనే కదా అనే పద్యం ఎంతటి వారైనా చివరికి మట్టిలో కలిసిపోతారు అన్న భావాన్ని ఈనాటికి ఆంధ్రదేశంలోనే కాదు అన్ని చోట్ల కూడా ఆ పద్యాన్ని ఎంతో విధంగా మనం స్ఫూర్తిగా పాడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఆయన ఒక పెద్ద సంస్కర్త, సంఘ సంస్కర్త. ఆయన కుల మతాల మధ్యన ఉన్న భేదాల్ని రూపుమాపడానికి ఎంతో కృషి చేశాడు. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఈ కుల మతాల మధ్యలో ఆయన ఒక కసిగా తన కవిత్వం ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇస్తూ దాన్ని పూర్తిగా రూపుమాపిన గొప్ప మనిషి. అటువంటి వారి జన్మదినం సందర్భంగా మేము ఈ పురస్కారాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. ధన్యవాదములు. కోకిల గుర్రం జాషువా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన గౌరవనీయులు గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, కెఎన్ రాజా గారు వీరి యొక్క బృందంతో మమ్మల్ని గుర్తించి ఈ జాషువా గారి పురస్కారాన్ని ఇవ్వడం చాలా అభినందనీయం. జాషువా ఒక అస్పృశ్యత వర్ణం నుంచి ఉద్భవించి
ఎన్నో అవమానాలను, ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని మరి ఈ సమాజంలో నేను ఎదగాలి అని అంటూ ఒక కసిగా కృషి చేసి ఆయన తన కవిత్వంతో ఎంతో మందిని చైతన్యపరుస్తూ, ఎంతోమందిని ఆలోచింపజేస్తూ, పెద్ద పెద్ద కవుల చేత సత్కారాలు అందుకున్నటువంటి మహాకవి జాషువా. మరి అంతటి మహనీయుడు ఆయన ఇచ్చోటై ఆయన ఏమాత్రము అందరూ సమానమే అన్నటువంటిది మాత్రము ఆయన పెట్టుకున్నటువంటి సోలాంటి యొక్క ఉద్దేశం. రెండవది, ఆయన శ్మశానం గురించి రాసినటువంటి పద్యం ఈ చోటనే కదా ఏ కమ్మని కలము మంటగలిసే అనేసి ఆ కవులు ఇప్పటికి కూడా పాడుకుంటున్నారు వాళ్ళ పద్యాలు. కానీ అవి మాత్రం లేదు, శాశ్వతం ఏమీ కాదు, చేసిన పనులే ఎవరు చేసినా కూడా ఇది స్థిరంగా ఉంటాయని చెప్పినటువంటి మహానుభావుడు. ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళు మన గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళు ఎక్కడో చోట ఉండి కూడా మర్చిపోకుండా నిండు మనస్సుతో కళాకారులను ఒకటిగా చేర్చి ఇంత ఘనంగా చేస్తున్నారంటే వీరి పేరు కూడా అంతటిగా నిలవాలని మేమందరం కళాకారులు కోరుకుంటున్నాం. నమస్తే, సెలవు.